హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి బాలీవుడ్లో ఉన్న ప్రముఖ నిర్మాతలు అందరూ కూడా ఆల్మోస్ట్ 5 నుంచి 6 వరకు, అందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు ఏంటి అంటే కరణ్ జోహర్. చాలా పెద్ద పెద్ద సినిమాలు అయితే తీశాడు ఆయన. ఆల్ టైమ్ క్లాసిక్స్ కూడా ఉన్నాయన్నమాట అందులో. అయితే ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్లో ఒక హీరో డేట్స్ కోసం అయితే చాలా ఎక్కువ సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాల నుంచి అయితే ఆ హీరోని రిక్వెస్ట్ చేస్తున్నాడు, అలాగే ఆ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు అనమాట. బట్ స్టిల్ ఇంకా ఏంటంటే ఆ డేట్స్ అనేవి ఇంకా ఫిక్స్ కాలేదు. అయ్యారు అనుకుంటున్నారా? మరి మన చరణ్ గారు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకి రంగస్థలం అనే సినిమా వచ్చిందో, రంగస్థలం సినిమా తర్వాత కరణ్ జోహర్తో ఒక సినిమా అనేది ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ అలా వస్తుందన్నమాట. బట్ రాబోయే 2-3 సంవత్సరాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ లాక్ చేస్తున్నాము అని చెప్పి ఆయన అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. అయితే మరి డైరెక్టర్ ఎవరు లేకపోతే ఇంకెవరు ఏంటి అని చెప్పి డీటెయిల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ చాలామంది పేర్లు అయితే ఉన్నాయి, డైరెక్టర్ల పేర్లు కూడా. కిల్ సినిమా ఒకటి తీశాడు కదా హిందీలో, ఆయన పేరు ఒకటి వినిపిస్తుంది. కొంతమంది డెబ్యూ డైరెక్టర్ పేర్లు కూడా వినిపిస్తుంది అనమాట హిందీలో. ఎందుకంటే ఈ రోజుల్లో డెబ్యూటెంట్ డైరెక్టర్లు హిందీలో చాలా మంచి వెబ్ సిరీస్లు, అలాగే కొన్ని మల్టీ యాంగిల్ సినిమాలు అనమాట, అంటే కొత్త కోణంలో చూపించే విధంగా కొంతమంది ఉన్నారనమాట బాలీవుడ్ డైరెక్టర్. వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఎలాంటి స్టోరీ పెడదాం ఏంటి అని చెప్పి ప్రజెంట్ అయితే ఆ ప్లానింగ్ అంతా అవుతుంది. బట్ మరి ఎవరు డైరెక్ట్ చేస్తారో అనేది ఫైనల్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట. బట్ కరణ్ జోహర్ మాత్రం ప్రొడ్యూసర్గా ఒక సినిమా అయితే చరణ్ గారితో తీస్తాను అని చెప్పి అయితే ఆయన రెడీగా ఉన్నారు. దాని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ పెడుతున్నాను అని చెప్పి కూడా ఆయన అన్నారు. కరణ్ జోహర్ అంటే ఇండియా మొత్తానికి టాప్ 1 ప్రొడ్యూసర్ అనమాట. చాలా ఎక్కువ సక్సెస్ రేషియో ఉంది దానికి. సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం హిట్లే ఉంటాయి గైస్. ఒకవేళ ఫ్లాప్ అయిన విషయంలో కూడా అవి క్లాసిక్స్గా మిగిలిపోతాయి అనమాట. అంత జడ్జిమెంట్ ఉంటుంది, అలాగే ఆయనతో పాటు ఆ ప్లానింగ్ అంతా బాగుంటుంది. చరణ్ గారితో టాలీవుడ్లో ఫస్ట్ టైం, టాలీవుడ్లో ఇంకే హీరో దగ్గరికి వెళ్ళలేదు. అది మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఖచ్చితంగా ఒక మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసి పెట్టుంటాడు అని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారనమాట. అయితే మరి ఇంకా ఎప్పుడు టైం ఉంది? సుకుమార్తో ఒక సినిమా అంటున్నారు, బుచ్చిబాబుతో సినిమా, తర్వాత ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు కదా, మరి ఇప్పుడు అనేసి చాలామంది డౌట్స్ ఉండొచ్చు. ఏంటంటే ఈ రోజుల్లో ప్రాజెక్ట్ అనౌన్స్ అవ్వడం వేరు గైస్, అది మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళడం అది ఇంకో విషయం. మన చరణ్ గారి కెరీర్లోనే చూసి మొన్న గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా అనౌన్స్ చేసి అదైతే ఆగిపోయింది. అదే మన జెర్సీ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయనతో. మరి అలాగే చెప్తున్నాను. అనౌన్స్ చేసి మళ్ళీ ఆగిపోయే సినిమాలు కూడా మనం చాలానే చూస్తున్నాం. ఆ మాదిరిగా చూసుకుంటే లైనప్ అనేది ముందుది వెనకది ముందు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అది ఎప్పుడైనా జరగవచ్చు అనమాట. బట్ ప్రజెంట్ అయితే కరణ్ జోహర్తో సినిమా అయితే ఫిక్స్ అయింది అనే అప్డేట్ అయితే బయటకు వచ్చింది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.